వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓ కేసులో బెయిల్ లభించినా మరో కేసులో రిమాండ్ విధించడంతో జైలుకు పరిమితమయ్యారు అంబటి. ఇక బెయిల్ కస్టడీ పిటిషన్లపై గుంటూరు స్పెషల్ కోర్టు ఇవాళ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే ఉత్కంఠ నెలకొంది. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో గుంటూరు కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేసింది. కానీ పట్టాభిపురం కేసులో అంబటికి రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయన జైలుకు పరిమితమయ్యారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ గతేడాది నవంబర్ 12న వైసీపీ ఆందోళన చేసింది. అంబటి రాంబాబు నేతృత్వంలోని నిరసనకారుల్ని పట్టాభిపురం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో అంబటి రాంబాబు దురుసుగా ప్రవర్తించారు. ఫలితంగా తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ కోసం రాజమండ్రి జైల్లో ఉన్న అంబటి రాంబాబును పీటీ వారెంట్పై గుంటూరుకు తరలించారు. స్పెషల్ జ్యుడిషియల్ కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారించిన న్యాయమూర్తి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు తనపై పెట్టినవన్నీ తప్పుడు కేసులని, వాటిని కొట్టివేయాలంటూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు అంబటి. తనపై 3 నెలల క్రితం నమోదైన కేసులో ఎప్పుడు పీటీ వారెంట్ వేయడం ఏమిటి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతవరకు తనకు 41A నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు అంటూ తమ వాదనలు వినిపించారు. మరోవైపు అంబటిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 అంశాలపై ఇవాళ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. ఇంకోవైపు జైలులో అంబటి రాంబాబుకు వసతులు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై కూడా ఇవాళ కోర్టు తీర్పు చెప్పనుంది. దీంతో ఏ అంశాల్లో స్పెషల్ కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో తనపై నమోదైన కేసులన్నింటినీ కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వేశారు అంబటి రాంబాబు. దీంతో ఈ కేసుల్లో ప్రొసీజర్ ఫాలో కావాలని పోలీసులకు సూచించింది హైకోర్టు. ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించింది.